అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 110 విందాం. ఓ బామ్మ, నిన్న దిష్టి తీయకపోవడంతో రాత్రొచ్చిన కలకి అక్క ఎంత భయపడిపోయిందో, అక్కతో పాటు మా బుల్లి యువరాని కూడా ఎంత భయపడిపోయిందో అంది సమీర పొట్ట నిమురుతూ అంజు. అవును అంది పెదవి విరుస్తూ మధు. బాగుందర్రా, నాకు వయసు అయిపోయి నీరసం వచ్చి వెళ్ళి పడుకుండిపోయాను. మరి మీ అమ్మేం చేసినట్టు అంది చంద్రకళ దిష్టి తీసిన వాటిని పని మనిషి చేతికి అందించి వసంత వైపు చూపిస్తూ. అవును కదా అన్నట్టు వసంత వైపు చూశారిద్దరు. బాగుంది, తిరిగి తిరిగి నా మీదకి వచ్చిందా అనుకుంది వసంత. అంతలో అక్కడికి వచ్చిన మీనాక్షి నవ్వుతూ, బాగుంది, తిరిగి తిరిగి వసంత మీదకి వచ్చిందా అంటూ చేతిలో ఉన్న కుంకుమను సమయం నుదుటి నుంచి. ఉదయం దేవుబాబు విషయం చెప్పగానే నేను మీలాగే కాస్త కంగారు పడ్డాను. కానీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి పూజారి గారిని కలిసి విషయం చెప్పాక కాస్త ప్రశాంతంగా మారాను. నేను ప్రశాంతంగా మారడానికి కారణం పూజారి గారు చెప్పిన మాట అంటూ ఆపి అందరి వైపు చూసింది. అందరూ తన మాటలు వింటున్నారని అర్థం చేసుకుని వారేమన్నారంటే, కౌసల్య గారి మీద ఎంత కోపం ఉన్నా ఆమెకు చేయాల్సిన కార్యక్రమాలు మనం చేయకపోవడం వల్లే ఇలాంటి కళ్ళు వచ్చాయని, దానికోసం అమర్బాబు చిన్న శాంతి హోమం చేస్తే సరిపోతుందని. అక్క కళ్ళు రావడానికి అమర్బాబు శాంతి హోమం చేయడానికి సంబంధం ఏంటి అంది అంజు. సంబంధం ఏంటంటే, అమర్బాబు ఎంత కాదనుకున్నా కౌసల్య గారి కొడుకు. ఆవిడ దహన సంస్కారాలన్నీ అతనే చూసుకోవాలి. కానీ ఆమెను అలా అనాథ శవంలో వదిలేసి రావడం అంటూ ఆగి మళ్ళీ అందరి వైపు చూసింది. అందరూ కూడా దీని గురించి ఆలోచించారు. శేఖర్ గారితో చెప్పారు కూడా. కానీ శేఖర్ గారు ఒప్పుకోలేదు. కారణం ఆమె శవం కూడా ఇంటికి రాకూడదని. అదే అందరూ ఆలోచిస్తూ ఉండడం అర్థం చేసుకున్న మీనాక్షి, ఎవరి కారణాలు వరకు ఉంటాయి, ఎవరిని మనం తప్పు పట్టకూడదు. కానీ కొన్ని ఆచారాలు పద్ధతులు మాత్రం మనం మానకూడదు. వాటిని త్యజిస్తే ఇలాంటి చెడు ఫలితాలే చూపుతాయి. అందుకే మనం శేఖర్ అన్నయ్య గారిని ఒప్పించి అమర్బాబు చేత ఆ హోమం చేయిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా సమీర్ కడుపులో పెరుగుతున్న ఇంటి బిడ్డకు ఎలాంటి కీడు జరగదంది. అంతా విన్నందరూ ఆమె చెప్పిన దానిలో పాయింట్ ఉందనుకుని శేఖర్ని ఎలాగైనా ఒప్పించాలనుకుంటుండగా నాకు సమ్మతమే అనే మాట వినపడేసరికి అందరూ వెనక్కి తిరిగి చూశారు. వంటగది గుమ్మం దగ్గర నిలబడి అప్పటి వరకు మీనాక్షి చెప్పిందంతా విన్న శేఖర్, మీరు హోమం చేయడానికి అన్ని ఏర్పాట్లు చూడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శేఖర్ ఒప్పుకోవడంతో అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. చంద్రకళ ఇక హోమం ఏర్పాట్ల పనిలో పడింది. అనుకున్నట్టుగానే మరుసటి రోజు అమర్ హోమం ముందు కూర్చుని హోమం మొదలుపెట్టాడు. ఆ రోజు అందరూ ఆఫీస్ మానేసి ఇంట్లోనే ఉన్నారు. ఉదయం మొదలుపెట్టిన హోమం మధ్యాహ్నం భోజనాల సమయానికి పూర్తయింది. హోమం దిగ్విజయంగా పూర్తి చేసిన పూజారి గారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి దేవేంద్రవర్మ సాగనంపారు. పూజారి గారు వెళ్ళగానే ఎక్కడవక్కడ పనివాళ్లతో సర్దిస్తూ భోజనాల ఏర్పాటు చూశారు వసంత ఇంకా సరోజలు. అందరూ భోజనాలు చేసి నీరసంగా ఉండడంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. మరుసటి రోజు శ్రీమంతం హోమం రెండూ అయిపోయాయి కాబట్టి ఇక మేము బయలుదేరుతాం అంటూ అంజు, మైఖేల్ ఇంకా చైతు బెంగళూరు బయలుదేరారు. గిరి దంపతులు వాళ్ళ ఊరు బయలుదేరారు. చక్రవర్తి ఇంకా వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నివేదిత తన ఊరు వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ చైతుకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళింది. అది చూసిన అంజు, రేయ్ చైతూ అంటూ చైతు నాటి పట్టించింది. ఇక నేను కూడా వెళ్తానన్న తల్లితో, సమీర్ కడుపుతో ఉంది, నువ్వు ఇక్కడే ఉంటే మాకు కాస్త పెద్ద దిక్కుగా ఉంటావని చెప్పి చంద్రకళను అక్కడే ఉంచేసింది సరోజ. కౌసల్య లేని లోటు ఇంట్లో ఎవరికీ తెలియడం లేదు. కారణం ఆమె చేసిన మంచి కన్నా చెడు మాత్రమే అందరూ గుర్తుపెట్టుకున్నారు కాబట్టి. సరోజ ఇంటి బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తోంది. మధు, సమీరలు ఇంటి కోడళ్ల బాధ్యతను గుర్తెరిగి మసులుకుంటున్నారు. దేవ్, అమర్, మౌళి ఇంకా శేఖర్లు తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. బన్నీ కొత్త స్కూల్కి వెళ్ళడం వల్ల కాస్త పాఠాల్లో వెనకబడి ఉండడంతో బన్నీకి చదువు చెప్పే పనిలో బిజీ అయింది సమీర. తన డిగ్రీ పరీక్షలు దగ్గరలో ఉండడం వల్ల చదువు మీద శ్రద్ధ పెట్టింది మధు. ఇంట్లో అన్నీ వేళపట్టం జరుగుతుంటే వాటిని చూస్తూ హాయిగా అందరిచ్చే పెద్దరికాన్ని ఆస్వాదిస్తున్నాడు దేవేంద్రవర్మ.
రోజులు ముందుకు వెళ్తున్నాయి. సమీరకి 8వ నెల వచ్చేసింది. డాక్టర్ ఇంకాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పడంతో అందరూ సమీరను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సమీర డైట్ విషయం అది మధు చూసుకుంటోంది. వారానికి 2 సార్లు వచ్చి సమీరను చూసుకుంటున్నారు వసంత చక్రవర్తులు. ఎక్కడున్నా సమీర మధుల క్షేమం గురించి తెలుసుకుంటూనే ఉన్నారు గిరి మీనాక్షిలిద్దరు. మీనాక్షి చేయించిన హోమం వల్ల ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఇటువంటి కీడు ఇంటిని ఇంట్లో వారిని చేరకుండా ఇల్లు సంతోషాలతో కలకల్లాడుతోంది. అమర్ క్యాంపుకు వెళ్లడంతో మధు బన్నీని తన దగ్గర పడుకోబెట్టుకుంది. దేవ్ ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండడంతో డిన్నర్ తినేసి వచ్చి సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నాడు. ఎదురుగా బుద్ధిగా కూర్చుని వర్క్ చేసుకున్న దేవుని చూస్తున్న సమీరకి ఏవో చిలిపి ఆలోచనలు మదిలో చెలరేగుతున్నాయి. అందుకే బెడ్ మీద కూర్చుని దేవ్ వైపే చూస్తోంది. ఫ్రెష్ అయ్యాక తలదూకోకపోవడం వల్ల హెయిర్ అంతా మెస్సీగా ఉండి, నుదుటి మీద పడుతున్న జుట్టు, ల్యాప్టాప్ వైపు తీక్షణంగా చూస్తున్న కళ్ళు, కాస్త చబ్బీగా మారిన బుగ్గలు, బుసలు కొట్టే కోడినాగులాంటి ముక్కు, దాని కింద అమ్మాయిల మనసు దోచుకునే మీసకట్టు, కాస్త కింద లేత గులాబీ రంగులో ఉన్న పెదవులు, వాటిని చూస్తూ ఇంత ఆస్తి ఇంత పరపతి ఉండి కూడా మందు సిగరెట్లు లాంటి అలవాట్లు లేవు నా మొగుడికి, అందుకే వీడి పెదాలు ఇంత అందంగా గులాబీ రంగులో ఉన్నాయనుకుంటూ వాటిని అందుకోవాలనిపించి చీర చెంగును చేతి మునివేలుతో చుడుతూ గోముగా బావా అని పిలిచింది సమీర. సమీర గొంతులోని వేవులెంత అర్థం చేసుకున్న దేవ్, బుజ్జి డిస్టర్బ్ చేయకు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, గంటలో ఈ మెయిల్ సెండ్ చేయాలంటూ సమీర వైపు చూడనైనా చూడకుండా ల్యాప్టాప్ వైపే చూస్తున్నాడు దేవ్. అయినా కానీ ఊరుకొని సమీర, అది కాదు బావా ఒక్కసారి అంది చిన్నగా. ఆ మాటకి తల పైకెత్తి సమీర్ వైపు ఒకసారి చూసి కాస్త వర్క్ ఉందిరా అంటూ మళ్ళీ ల్యాప్టాప్ వైపు తలను దూర్చేశాడు దేవ్. ఇప్పుడు వర్క్ మాత్రమేనా, నేను కనబడినా అంటూ మూతు ముడుచుకున్న సమీర ఓటమినంత త్వరగా ఒప్పుకోవడం ఇష్టం లేక దేవ్ అంది చాలా స్వీట్గా. మామూలుగా అయితే ఆ పిలుపుకి దేవ్ మైమర్చిపోయి సమీర ఒళ్ళో వాలిపోతాడు. కానీ వర్క్ ప్రెషర్ వల్ల ఆమె వైపు కించింత కూడా తలెత్తి చూడలేదు. అది చూసిన సమీర్ కోపం వచ్చేసింది. అందుకే రేయ్ దేవుగా శివుడేమైనా వచ్చిందా అంది కాస్త గట్టిగా. రేయ్ దేవుగా అన్న పదాలు వినగానే తల పైకెత్తి సమీర్ వైపు చూసిన దేవ్ చిన్నగా నవ్వుతూ మళ్ళీ ల్యాప్టాప్లోకి చూస్తూ కీప్యాడ్ మీద వేళ్ళు వేగంగా కదుపుతూ, ఏంటే పిలుపు మారింది, నిన్న మొన్నటి వరకు దేవుగారు అనేదానివి, ఇప్పుడు దేవులోకి వచ్చావు, పోనీలే అనుకుంటే భర్తని కూడా లేకుండా రేయని పిలుపుకొచ్చేసావు అన్నాడు దేవ్. అవునంటాను, నువ్వు నా మొగుడువు మాత్రమే కాదు బావు కూడా, ఇంకా నా లవర్వి కూడా. మరి లవర్ని రే ఒరే అంటూ ముద్దుగా పిలుచుకుంటే తప్పేంటి బేబీ అంది క్యూట్గా ఫేస్ పెట్టుకుని. తల పైకెత్తి సమీర క్యూట్ ఫేస్ చూసిన దేవ్ ఒక్కసారిగా మెస్మరైజ్ అయ్యాడు. సమీర అందంగా ఉంటుందని తెలుసు కానీ మరీ ఇంత క్యూట్గా ఉంటుందని దేవ్కి ఇప్పుడే తెలిసింది. ఆమె ఓవర్ క్యూట్నెస్ చూస్తుంటే దేవ్ మనసు ఆగడం లేదు. అయినా వర్క్ కంప్లీట్ చేయాలని చిన్నగా నిట్టూర్చి, నువ్వెన్ని విద్యలు చూపినా నా వర్క్ అయ్యాకే వచ్చేది అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి అంటే ఏంటి మీ ఉద్దేశ్యం, నేనింత ప్రేమగా పిలిచినా కూడా వచ్చిన బాధ తీర్చవా బావా అంది మరింత క్యూట్గా చూస్తూ సమీర. బావా లేదు పాలుకోవాలేదు, ముందు నా వర్క్ కంప్లీట్ అవ్వని అంటూ మళ్ళీ తల కిందకి దించేశాడు దేవ్. ఛ, ఎంతలా పిలిచినా ఈ విశ్వామిత్రుడు కరగడం లేదు, ఈ మేనక వైపు అస్సలు చూడడం లేదనుకుని మూతిని 33 వంకర్లు తిప్పుతూ పక్కనే ఉన్న దిండుని దేవుముఖం మీదకి విసిరికొట్టి బెడ్ మీద తిరిగి పడుకుంది సమీర. సమీర విసిరిన దిండుని క్యాచ్ పట్టి, అబ్బా సమయానికి ఇచ్చావు, నడున్నొప్పిగా ఉంది, కూర్చుని చాలా నడున్నొప్పిగా ఉందనుకుని నడుం దగ్గర పెట్టుకున్నాడు దిండుని. ఆ మాటకి వెవ్వే అంటూ దేవుని వెక్కిరించి అటుపక్క పడుకుని కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్న కాసేపటికి దేవి వెచ్చని శ్వాసం ఎడవంపుల్లో తాకుతుంటే, ఎందుకొచ్చావు, ఇంకాసేపు వర్క్ చేసుకోలేకపోయావా, బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చేది అంది వెటకారంగా కళ్ళు తెరవకుండానే. ఎన్ని అవార్డ్స్ వచ్చినా
పెళ్ళామిచ్చే స్వీట్ అవార్డ్స్ ముందు అవన్నీ నథింగ్ అన్నాడు. సమీర నడుం చుట్టూ చేతిని వేసి మెడవంపులో ముద్దు పెడుతూ దేవు. అంతే, ఒక్కసారిగా దేవు చేతిని వెనక్కి నెట్టి అతనికి అభిముఖంగా తిరిగి, ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు దేవు గారు, ముందు చెప్పండి, మీ వర్క్ కంప్లీట్ అయి మెయిల్ సెండ్ చేశారు కదూ అంది దొంగ దొరికేశాడన్నట్టుగా చూస్తూ. అది అవును అన్నాడు చిన్నగా దేవ్. మిమ్మల్ని అంటూ దేవుని కొడుతూ, వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి నా దగ్గరకు వచ్చారు, లేకపోతే ఇంకా రారు కదా అంది చిరుకోపంగా చూస్తూ. కోపంగా చూస్తున్న సమీర కళ్ళలోకి చూస్తూ ఆమె పెదవులను చేత్తో పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ, నా పెళ్ళాం కోపంలో కూడా చాలా రొమాంటిక్గా ఉంటుంది అన్నాడు కన్ను కొడుతూ. వెంటనే తన పెదవులు పట్టుకున్న చేతి మీద చిన్నగా కొట్టి వాటిని విడిపించుకుని, ఈ పిప్పర్మెంట్ వేషాలు వేరే వాళ్ళ దగ్గర వేయండి, నా వద్ద కాదు అంది దూరంగా జరుగుతూ. వేరే వాళ్ళంటే? అయినా నీ దగ్గర కాకపోతే నేను ఎవరి దగ్గర ఇలా ఉండాలి చెప్పు? నాకు అసలే ఒక్క పెళ్ళాం తప్ప మరే ఇతర గర్ల్ ఫ్రెండ్స్ లేరు పాపం అన్నాడు కళ్ళు తిప్పుతూ దేవు. ఆ మాటకి ముక్కు రబ్ చేసుకుంటూ, అంటే మీకు పెళ్ళాం కాకుండా గర్ల్ ఫ్రెండ్ ఉండాలని థింక్ చేస్తున్నారన్నమాట అంది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. ఆ మాటకి రామరామ, నా ఉద్దేశం అది కాదు అన్నాడు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకుని దేవు. అబచా, మధ్యలో రాముల వారిని ఎందుకు తీసుకొస్తున్నారు అంది కోపంగా. రాముడు కాకపోతే కృష్ణుడు అన్నాడు దేవ్. చూసారా, కృష్ణుడి వేషాలు వేయడానికి అతని పేరును తలుస్తున్నారు మీరు అంది సమీర. హరే యార్, ఏ వేషాలు వేసినా నీ దగ్గరే, రాముడైనా కృష్ణుడైనా నా సీతవి సత్యభామవి ఏదైనా నువ్వే అంటూ సమీర చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు దేవ్. ఈ మాటలకి ఏం తక్కువ లేదు అంది ముఖాన్ని పక్కకు తిప్పుకుని సమీర. పక్కకు తిప్పుకున్న ముఖాన్ని తన వైపు తిప్పుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, ఈ జన్మకి నా జీవితం నీదే, ఈ జీవితం నీతోనే అన్నాడు ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ. దేవ్ అలా అంత ప్రేమగా చెప్పేసరికి ఒక్కసారిగా అతని మెడ చుట్టూ చేతులు వేసి అతను పెనవేసుకుందామే. తనను హత్తుకున్న తన ప్రేసకిని, సత్యభామగారు అలక తీరిందా లేక ఇంకా ఏమైనా చెయ్యాలా అన్నాడు కినుక్క. తీరింది అలక మాత్రమే అంది చిన్నగా. అలక తీరిందిగా, ఇక కోరిక నేను తీర్చుతానులే అంటూ ఇందాక కీబోర్డ్ మీద వేళ్లు కదిలించిన దానికన్నా స్పీడ్గా ఆమె ఒంటిపై వేళ్లు కదుపుతూ 2 నిమిషాల్లో ఆమెను వివస్త్రం చేసి మరో నిమిషంలో ఆమెను తనలో కలిపేసుకున్నాడు. కోరిక తీరిన వేళ భర్తగుండ్ల మీద పడుకుని సేద తీరుతోంది సమీర. సమీర తల్లోకి వేళ్లు పోనిచ్చి ఆమె వెంట్రుకలతో ఆడుకుంటున్న దేవుముఖంలోకి చూస్తూ ఏవేవో ఊసులాడుతూ ఎప్పటికో అలానే నిద్రపోయింది సమీర. నిద్రపోయిన ఆమెను ముద్దుగా దగ్గరే తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని తను కూడా నిద్రపోయాడు. బద్ధకంగా కళ్ళు నులుముకుంటూ నిద్రలేచిన మధు హ్యాపీ బర్త్డే అంటూ పెదవులను అందుకున్న అమర్ని చూస్తూ ఉండిపోయింది. 2 నిమిషాలకి మధు పెదవులను వదిలి నుదుటి మీద ముద్దు పెట్టుకుని, సారీరా, నిన్న రాత్రి రావాలని అనుకున్నాను, కానీ వర్క్ కంప్లీట్ అవ్వలేదు, అందుకే రాలేకపోయాను. కానీ నువ్వు ఉదయం కళ్ళు విప్పేసరికి నీ కళ్ళ ముందు ఉండాలని నీకు ఫోన్ కూడా చేయకుండా జర్నీ చేశానన్నాడు అమర్. దానికి మధు, థ్యాంక్ యూ సో మచ్ అమర్, నువ్వు రాత్రి ఫోన్ చేయకపోయేసరికి నీకు నా బర్త్డే గుర్తులేదేమో, నన్ను నెగ్లెక్ట్ చేసావేమో అనుకున్నానంది పెదవి పైకి పెడుతూ. పిచ్చి, నేను నిన్ను మర్చిపోవడం ఉంటుందా చెప్పు, అయినా నా ముద్దుల భార్యమణి పుట్టినరోజును మర్చిపోతానా అంటూ పాకెట్ నుండి ఒక చిన్న బాక్స్ తీసి అందులో ఉన్న డైమండ్ రింగ్ను మధు చేతికి తొడిగి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నాడు మరోసారి ఆమె పెదవులను అందుకోబోతూ. అంతలో కళ్ళు నింపుకుంటూ నిద్రలేచిన బన్నీ ఇద్దరి వైపు చూస్తుంటే అమర్ పెదవులపై చేతి నుంచి అతని దూరంగా నెట్టి బన్నీ వైపు చూసి, గుడ్ మార్నింగ్ బన్నీ బాబు అంది నవ్వుతూ మధు. గుడ్ మార్నింగ్ మధు పిన్ని అంటూ, నువ్వెప్పుడు వచ్చావు అమర్ బాబాయ్ అని అడిగాడు బన్నీ. ఇప్పుడే వచ్చాను. అది సరే, పిన్నికి హ్యాపీ బర్త్డే చెప్పు, ఈరోజు మీ మధు పిన్ని బర్త్డే అన్నాడు అమర్. అవునా అంటూ ఒక్క ఉదుటిన మధు ఒళ్ళోకి చేరిపోయి ఆమె బుగ్గను ముద్దు పెడుతూ హ్యాపీ బర్త్డే అన్నాడు బన్నీ. బన్నీ మాటలకి థ్యాంక్ యూ సో మచ్ బంగారం అంటూ బన్నీ బుగ్గను ముద్దు పెట్టింది మధు. చూసావా,
ఇందాక నేను హ్యాపీ బర్త్డే చెప్పి కిస్ చేస్తే నాకు రిటర్న్ కిస్ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఈ బుడంకాయ గాడికి మాత్రం రిటర్న్ కిస్ ఇచ్చావు అన్నాడు అమర్ ముఖం వేలాడదీస్తూ. బన్నీ ముందు అలా మాట్లాడడం సిగ్గుగా అనిపించి, ఏంటమర్ మీరు, ఎక్కడేం మాట్లాడాలో మీకు తెలియదు అంది తలదించుకుని. అంతలో హ్యాపీ బర్త్డే మై లిటిల్ సిస్టర్ అంటూ గదిలోకి వచ్చిన సమీర అమర్ని చూస్తూ, అరే అమర్ నువ్వెప్పుడు వచ్చావు అని అడిగింది. ఇప్పుడే వచ్చాను వదినా అన్నాడు అమర్. రేపు కదా వస్తానన్నావు, అప్పుడే వచ్చేసావు అంది గుచ్చుగుచ్చి చూస్తూ. రాకపోతే మీ చెల్లి వాడి తాట తీస్తుందని వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకుని వచ్చాడన్నాడు. అప్పుడే గదిలోకి వస్తూ నవ్వుతూ దేవు. చూడక్క అంది ఏడుముఖం పెట్టుకుని మధు. ఏంటి దీన్ని అంటున్నారు, ఈరోజు నా బుజ్జి చెల్లి పుట్టినరోజు, ఎవరు దీన్ని ఏం అనకూడదు అర్థమైందా అంది వార్నింగ్ ఇస్తున్నట్టు చేతిని చూపిస్తూ సమీర. చిత్తం రాణిగారు అన్నాడు దేవ్ సినిమా పక్కీలో నిలబడి. అది చూస్తూనే అందరూ నవ్వేశారు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాకపోయినా బన్నీ కూడా వాళ్ళ నవ్వుల్లో శృతి కలిపాడు. నవ్వుతూ మధుని హక్ చేసుకుని హ్యాపీ బర్త్డేరా అంది సమీర. థ్యాంక్ యూ అక్క అంది మధు. దేవ్ కూడా మధుని హక్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే మధు, నువ్వు ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నాడు దేవ్. థ్యాంక్ యూ బావగారు అంది నవ్వుతూ మధు. సరే సరే త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి ఈ చీర కట్టుకో, నీకోసం స్పెషల్గా మీ బావగారు సూరత్ నుంచి తెప్పించారు, గుడికి వెళ్దాం, అటు నుంచి అటు రెస్టారెంట్కి కూడా వెళ్దాం అంటూ. మీకేమైనా వేరే స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉంటే మేము డ్రాప్ అవుతాం అంది కొంటిగా చూస్తూ సమీర. దానికి మధు చిన్నగా సిగ్గుపడుతూ అలాంటిదేం లేదు అంది. అవునా సరే అయితే త్వరగా రెడీ అయ్యి వచ్చేయండి అంటూ బన్నీని ఎత్తుకోమని దేవుకి సైగ చేసింది సమీర. అలాగే మేడం గారు అంటూ దేవు బన్నీని ఎత్తుకుని అక్కడి నుంచి బయటకు నడిచాడు. సమీర కూడా వాళ్ళ వెనకే బయటకు నడిచింది. అందరూ బయటకు వెళ్ళిపోవడంతో ఇందాక ఆవేసిన పని పూర్తి చేయడానికి మధు మీద కొరిగాడు అమర్. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.